ఆదివారం శివలింగానికి తేనెతో అభిషేకం చేయండి. దానివల్ల విదేశీయాన ప్రయత్నాలు తొందరగా విజయవంతం అవుతాయి. స్నేహితుల వల్ల, నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోవటం అనేది జరగదు. అలాగే ఆదివారం రోజు నల్ల ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే అబ్రాడ్ వెళ్ళి డబ్బులు బాగా సంపాదించుకోగలరు. అలాగే జీవితంలో అత్యున్నత స్థాయికి తొందరగా ఎదగవచ్చు. ఎర్రటి పండ్ల రసాలతో ఆదివారం శివాభిషేకం చేసినట్లయితే, అంటే యాపిల్ పండ్ల రసము, ఇలాంటి ఎర్రటి పండ్ల రసాలతో అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న సూర్యగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఆదివారం పూట శివుడికి తేనెతో, నల్ల ద్రాక్ష పండ్ల రసాలతో, ఎర్రటి ఫలాలతో అభిషేకం చేసినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సోమవారం పూట శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏ ద్రవ్యమైనా వినియోగించుకోవచ్చు, కానీ ప్రధానంగా ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.